అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ మీకోసం ఎవరో ఒక పెద్దావిడ ఒక ఆయన వచ్చారు సార్. మిమ్మల్ని చూసిపోవాలని వచ్చారట వినయంగా చెప్పాడు సెక్రటరీ జీవన్. పెద్దావిడ ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. అమ్మేమో అన్న ఆశ మనసులో చిచ్చుబుడ్డిలా గుప్పున వెలిగి మరుక్షణమే ఆరిపోయింది. అమ్మ ఎందుకు వస్తుంది? అసలు ఎలా వస్తుంది? తన గురించి అమ్మకు తెలిసే అవకాశమే లేదు. ఇందు అమ్మ ఊసే ఎత్తదు. ఉన్న ఒక్కగానొక్క సంతానం హృదయకి నానమ్మ గురించి తెలియనే తెలియదు. ఇంకా తను లివర్ క్యాన్సర్తో ఆసుపత్రిలో ఉన్నట్టు అమ్మకెలా తెలుస్తుంది? నిరాశగా వెనక్కి వాలాడు మూర్తి. ఇప్పుడు నాకు ఎవరితోనూ మాట్లాడే ఓపిక లేదు జీవన్. వాళ్ళెవరో ఏమిటో నువ్వే కనుక్కుని మాట్లాడి పంపించేయి అన్నాడు. జీవన్ సరేనన్నట్టు తల ఊపి వెళ్ళాడు. మళ్ళీ 5 నిమిషాల్లో లోపలికి వచ్చి, ఆయన మీకు ఇమ్మన్నారు సార్ అంటూ చిన్న కాగితం ముక్క ఇచ్చాడు. మూర్తి అనాసక్తిగానే చదివాడు. మూర్తి, నీ గురించి తెలిసి అమ్మ నేను వచ్చాం రాఘవ. అది చదువుతూనే ఒక్క ఉదుటిన లేచి కూర్చున్నాడు మూర్తి. వాళ్ళని లోపలికి తీసుకురా జీవన్. తర్వాత తలుపులు వేసేసి నువ్వు వెళ్ళిపో. బయట డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టి నర్సుకి చెప్పు. 3 కప్పులు స్ట్రాంగ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ తెప్పించి లోపలికి పంపు. గబగబా చెప్పి నీరసం వచ్చినట్టు వెనక్కి చేరబడ్డాడు. జీవన్ మొహంలో ఆశ్చర్యం దాచుకుంటూ తల ఊపి వెళ్ళిపోయాడు. మూర్తి తల తిప్పి తలుపు వైపే దృష్టి కేంద్రీకరించాడు. అమ్మ ఇప్పుడు ఆ తలుపు తీసుకుని లోపలికి వస్తుంది. అమ్మను చూసి ఎన్నాళ్ళు కాదు, ఎన్నేళ్ళు అయ్యింది? ఖచ్చితంగా 10 ఏళ్ళు. అమ్మని తనింటి నుంచి గెంటేసి 20 ఏళ్ళు. అవును, ఒక మనిషి తనంట తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు కల్పిస్తే అది గెంటేయడమే. ఇందు అలాంటి పరిస్థితుల్ని బేషుగ్గా కల్పించింది. తను చూసి చూడనట్లు ఊరుకున్నాడు. అమ్మ నాన్న కూడా లేని అమ్మ ఏకాకి అయినా సరే దర్జాగా వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయినందుకు తను ఏనాడు బాధపడలేదు సరికదా. అమ్మకు పల్లెలోనే బాగుంటుందని కూడా అనుకున్నాడు. ఇదిగో వారం రోజుల క్రితం డాక్టర్ తనకు లివర్ క్యాన్సర్ అని ఖరారు చేశాక మళ్ళీ అమ్మ పదే పదే గుర్తుకు రావడం మొదలైంది. పెద్దయ్యాక కూడా తనకేమైనా ఒంట్లో బాగోలేకపోతే అమ్మ ఎలా లాలించేదో గుర్తుకొచ్చింది. ఈ 50 ఏళ్ల వయసులో మృత్యు పొంచి ఉన్న వేళ అలా మళ్ళీ అలాంటి లాలన కోసం మనసు కొట్టుకుపోయింది. ఇప్పుడు అమ్మే తన పక్కన ఉంటే ఏం చేసేది? ఏడుస్తూ కూర్చునేది మాత్రం కాదు. తనకు తెలుసు అమ్మ చాలా ధీరోదాత్తురాలు. ఆ పదానికి అర్థం ఏమిటో తనకి సరిగ్గా తెలియదు, కానీ అమ్మ మాత్రం అదే, ఖచ్చితంగా అదే. అలాంటి అమ్మను తను వెళ్ళగొట్టేశాడు. కన్న తల్లిని బాధ పెట్టడం వల్లే తనకు ఈ జబ్బు వచ్చిందేమోనన్న పశ్చాత్తాపం మొదటి రోజు నుంచి మూర్తిని బాధించసాగింది. ఉండబట్టలేక ఇందుతో అన్నాడు కూడా, చాలా పులిషుగా ఆలోచిస్తున్నారు మీరు. తల్లిదండ్రుల్ని చూడని వారందరికీ రోగాలు వచ్చేస్తున్నాయా? మీ కర్మ కొద్దీ మీకొచ్చింది అంతే అన్నది ఇందు. మీ కర్మ అన్న మాట వినగానే మూర్తికి చివుక్కుమనిపించింది. మన కర్మ కాదు, మీ కర్మ. అవును అంతేగా. ఇందిరా ఫార్మా కంపెనీ అధినేత్రి ఇందిరా మూర్తి భర్త అనారోగ్యం కారణంగా కంపెనీ బాధ్యతలన్నీ భుజాన వేసుకుంది. కంపెనీకి వెళ్ళాలంటే చక్కగా ముస్తాబవ్వాలి, నవ్వుతూ పనులు చక్కబెట్టాలి. ఆసుపత్రి గుడ్డలు వేసుకుని సూదులు ఒంటికి గుచ్చుకుని కదల మెదలకుండా పక్క మీద పడి ఉండే కర్మ తనదే. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తెల్లగా పుట్టిగా బక్కపల్చగా ఉన్న ఆకృతి లోపలికి వచ్చింది. నిర్మలంగా ఉన్న మొహంలో కళ్ళజోడు వెనక నుంచి కూడా చూపు ఎంత దార్ఢ్యంగా ఉందో, ఎంత నిష్కల్మషంగా ప్రేమగా ఉందో. అమ్మ అప్రయత్నంగా చెయ్యి జాపాడు మూర్తి. సావిత్రమ్మ చప్పున ముందుకొచ్చి కొడుకు చెయ్యి అందుకుంది. అమ్మా! మూర్తి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా. నీ మొహం. సావిత్రమ్మ ప్రేమగా కొడుకు బుగ్గలు పుణికింది. నన్ను దాటించకుండా నువ్వెక్కడికి వెళతావురా? నా పూజలన్నీ ఏమైపోవాలి అంటూ పక్కనే ఉన్న రాఘవ వైపు చూసి నవ్వింది. చిన్నప్పటి నుంచి ఇంతే, ఉత్త భయస్థుడు. రాఘవ కూడా స్నేహితుడి వైపు చూస్తూ చల్లని వెన్నెల లాంటి నవ్వు నవ్వాడు. అమ్మ మాటకు ఒక్కసారిగా ధైర్యం పుంజుకున్నాడు మూర్తి. ధైర్యాన్ని సిరంజిలోకి ఎక్కించి నరలోకి పంపించినట్టయింది. అవును, ఇప్పట్లో తనకేమీ కాదు. అమ్మ ఎక్కడున్నా తను బాగుండాలని పూజలు చేస్తూనే ఉంటుంది. డాక్టర్లు చెబుతూనే ఉన్నారు కదా, చాలా ఎర్లీ స్టేజ్, భయపడవలసిందేమీ లేదు అని. అది అమ్మ పూజల వల్లే. అమ్మ ఎంత నిష్టగా పూజ చేస్తుందో తనకి తెలుసు. ఎందుకు షో ఎక్కువ. వరలక్ష్మి వ్రతానికి 1,00,000 రూపాయల దాకా ఖర్చు చేస్తుంది. నిత్య పూజ మాత్రం 0. అమ్మ నీకెలా తెలిసింది? కాకొచ్చి కబురు చెప్పింది. కానీ నేను నీ దగ్గర ఒక వారం రోజులు ఉందామనుకుంటున్నాను రా నాన్న. అమ్మ! మూర్తి ఆనందం రెట్టింపయింది. నన్ను చూసేసి వెళ్ళిపోతావేమోనని భయపడుతున్నానమ్మా. పిచ్చి తండ్రి, అలా ఎలా వెళతాను? వీలైతే నిన్ను నాతో పాటు తీసుకువెళ్ళాలని ఉంది నాకు. మూర్తి మాట్లాడలేదు. అయిష్టతతో కాదు, అమ్మతో కలిసి వెళతానా అన్న అపనమ్మకముతో. కాఫీలు వచ్చాయి. డాక్టర్ వచ్చి వెళ్ళాడు.
రాఘవ స్నేహితుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తల్లి కొడుకు మిగిలారు ఆ గదిలో. కాలక్షేపానికి విను. సావిత్రమ్మ తన సెల్ కొడుకు తల పక్కన పెట్టింది. నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. ఘంటసాల భగవద్గీత వస్తున్నది. అమ్మా, చప్పున మళ్ళీ మృత్యుదయం కమ్ముకుంది మూర్తిని. నేను చచ్చిపోతానని చచ్చిపోయే ముందు భగవద్గీత వినిపిస్తున్నావా? సావిత్రమ్మ చల్లగా నవ్వింది. ఇంచుమించు 40 ఏళ్ల నుంచి భగవద్గీత నిత్యం పారాయణ చేస్తున్నాను. నేను చచ్చిపోతాననే చదువుతున్నానా? మూర్తి మాట్లాడలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఈనాడు చెబుతున్నారు చూసావా? యుగ యుగాల కిందటే ఆ ఆర్ట్ను గ్రంథస్థం చేసి మనకు అందించాడు కృష్ణ పరమాత్మ. ఆ స్వామి ఉన్నాడు అని నువ్వు ఎంత దృఢంగా నమ్ముతావో సమస్త రకాల బాధల నుంచి నువ్వు అంత దూరం అవుతావు. శారీరకంగా సుఖపడడానికి సంపాదన ఎంత అవసరమో మనశ్శాంతికి ఆధ్యాత్మికత అంత అవసరం. పెద్దవాళ్ళు మనతో బాటే ఉంటే మన చెయ్యి పుచ్చుకుని ఆధ్యాత్మికత బాట పట్టిస్తారు. నేను ఇప్పుడు చేస్తున్నది అదే. ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా విను. నీ మనసుకు శాంతి దొరుకుతుందో లేదో చూడు. మంత్రముగ్ధుడిలా తల్లి మాటలు విన్నాడు మూర్తి. ఇహ తర్కించకుండా భగవద్గీత వినడం ప్రారంభించాడు. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా. అవును, చిన్నప్పుడు పరిగెడుతూ క్రికెట్ ఆడిన శక్తి తనకిప్పుడు లేదు. బాల్యం యవ్వనం దాటేశాడు. బీపీ, షుగర్ శరీరాన్ని లొంగ తీసుకున్నాయి. స్టేజ్ మీద తన పాత్ర చివరికి వస్తుంటే ఇహ తెర వెనక్కి తప్పుకోవలసిన సమయం ఆసన్నమైందని వేరే ఎవరో చెప్పాలా? ఎటూ తెరుమరగవడం తప్పని సరి అయినప్పుడు ఏ రకంగా అయితేనేమి? అమ్మా, ఏమిటి నానా? డిశ్చార్జి చేశాక నువ్వు నేను కలిసి మన ఊరు వెళదాం. నీ దగ్గర కొన్నాళ్ళు ఉంటానమ్మా. చిన్న డాబా ఇల్లు. ముందు వైపు మధు, మాలతి, సన్నజాజి, విరజాజి, వెనక వైపు ఆనప, బీర, కాకర తీగలతో కప్పుకొని పోయి లతాగృహంలా కనిపిస్తున్నది. విశాలమైన పెరట్లో తూర్పున గోశాల. తాటాకు కప్పిన ఆ పాక మీద కాశీరత్నం పూలతీగ నిండుగా విస్తరించి పాకలో గోమాతకు పువ్వుల గొడుగు పట్టినట్లుంది. ఇంట్లో కాలు పెడుతూనే పెరట్లో నూతి దగ్గరికి వెళ్ళి అక్కడి గోలెంలో నీళ్లతో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని గోశాల వైపు నడిచింది సావిత్రమ్మ. చిన్న పిల్లాడిలా తల్లి వెనక వెనకే వస్తున్న మూర్తి తను కాళ్ళు చేతులు కడుక్కుని గోశాలలోకి వెళ్ళాడు. బావున్నావా తల్లి? ఆవు గంగిడోలు నిమురుతూ ఆప్యాయంగా అడిగింది సావిత్రమ్మ. ఆవు ఆమె రాకకు ఆనందిస్తున్నట్లు మెడసాచి సావిత్రమ్మకు మరింత దగ్గరగా మొహం పెట్టింది. పక్కను మరో చిన్న గుంజకు కట్టేసి ఉన్న దూడ తల్లిని రాసుకుంటూ ముందుకొచ్చి సావిత్రమ్మను తలతో పొడిచింది. అయ్యో, నిన్ను మర్చిపోలేదురా నాన్న. సావిత్రమ్మ వంగి దూడని నిమురుతూ ముద్దు చేసింది. ఇది సురభి, ఈ బుజ్జి దూడ కౌరి అని కొడుక్కి చెబుతూ జబ్బ పట్టుకుని సురభి దగ్గరకు తీసుకువెళ్ళింది. మూర్తి చెయ్యి పట్టుకుని సురభి గంగిడోలు నిమిరించింది. తర్వాత చేతులు జోడించి నమస్కారం చేస్తూ, అమ్మా సురభి, నీకు తెలియనిదేముంది? వీడు నా ఒక్కగానొక్క పిల్లాడు. వీడిని చల్లగా చూడాలి నువ్వు అన్నది. రాత్రి పడుకోబోయే ముందు యాలకల పొడి, కలకండ కలిపిన గోరువెచ్చని ఆవు పాలు పెద్ద వెండి గ్లాసు నిండా తెచ్చి కొడుకు చేత తాగించింది. ఆ మన్నాటి నుంచి మూర్తి దినచర్య సరికొత్తగా మొదలయ్యింది. తెల్లవారుజామునే అమ్మతో పాటు లేవడం, స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించి ఒక పావు గంట సేపు నిశ్చలంగా ధ్యానం చేయడం, తర్వాత వేడిగా కాఫీ తాగి గోశాలకు వెళ్ళి సురభి గౌరీ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి సురభి గంగిడోలు నిమురుతూ మృత్యుంజయ మహామంత్రాన్ని ముమ్మారు చెప్పడం. అదయ్యాక అలా పొలాల వైపు వాకింగ్. సావిత్రమ్మ కబురంపగా వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఏదో లేహ్యం బూడికలు ఇచ్చాడు. వేళకల్లా అవి వేసుకోవడం, అమ్మ పెట్టే సాత్వికాహారాన్ని తీసుకోవడం, 2 పూటల గోరువెచ్చని ఆవు పాలు తాగడం. సావిత్రమ్మ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. వంట పని అయిపోతే భాగవతమో రామాయణమో చదువుకుంటుంది. ఇంటికి ఎవరో ఒకరు ఏదో ఒక సలహా కోసం వస్తూనే ఉంటారు. అదీగాక మధ్యాహ్నం 3 దాటాక బోలెడు మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణం భాగవతం చెబుతుంది. సాయంత్రం మళ్ళీ స్నానం, ధ్యానం. రాత్రికి గ్లాసుడు గోరువెచ్చని పాలు మాత్రమే ఆహారం. తల్లి బుక్ షెల్ఫ్లో కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు కూడా కనిపించాయి మూర్తికి. ఇవి ఎవరు చదువుతారా అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు కొడుక్కి ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది సావిత్రమ్మ. అదేమిటా అని మూర్తి కుతూహలంగా చూశాడు. హోలీ క్యాన్సర్, అమిత్ వైద్య అనే వ్యక్తి రాసిన పుస్తకం అది. హోలీ క్యాన్సర్, హౌ ఎ కౌ సేవ్డ్ మై లైఫ్ అని ఉంది. చదువు, చాలా బాగుంది, తల్లి చిరునవ్వుతో చెప్పింది. చాలా బాగుందా? నువ్వు చదివావా? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. అమ్మా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావా? ఎప్పుడు? ఎవరు నేర్పారు? మూర్తి ఆశ్చర్యానికి అంతులేదు. చెబుతాను విను. ఆ రోజు ఆసుపత్రిలో
నా గురించి నీకు ఎలా తెలిసింది అని అడిగావు కదా? అవును, అడిగాను. నాకు ఇంగ్లీష్ నేర్పింది, నేను వాడుతున్న స్మార్ట్ ఫోన్ నాకు కొనిచ్చి దాని వాడకం నేర్పింది, నీ గురించి నాకు చెప్పింది ఒకరే. ఎవరమ్మా ఆ ఒక్కరు? మూర్తి కుతూహలం రెట్టింపు అయ్యింది. చెబుతున్నా, నేను నీ దగ్గర నుంచి వచ్చేశాక నాకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాను. పూజా పునస్కారాలు, గోసేవ నాకు మొదటి నుంచి ఇష్టమైన విషయాలు. భాగవతం, రామాయణం చదువుకుంటూ తెలియనివి నేర్చుకుంటూ తెలిసినవి నలుగురికి చెబుతూ కాలక్షేపం చేస్తున్నాను. అలా ఉండగా ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. నానమ్మ, నేను నీ మనవణ్ణి అన్నాడు అవతలి నుంచి. నేను నిలువునా చెలించిపోయాను. నేను వచ్చేసే సమయానికి వాడు ఏడాదివాడు, ఇప్పుడు 20 ఏళ్ళు నిండిన యువకుడు. నానమ్మ, నేను నీ దగ్గరికి రావచ్చా అని అడిగాడు. కళ్ళ నీళ్ళొచ్చాయి నాకు. రమ్మన్నాను, వచ్చాడు. మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఆ సైలెన్స్ ఐ హేట్ నానమ్మ అని వాడు అంటుంటే నాకు మీ నాన్నగారే గుర్తొచ్చారు. ఇల్లు అనేది సందడిగా ఉండాలనేవారు ఆయన. అప్పుడే అంతా బాగుంటుంది అనేవారు. హృదయ్, మన ఇంట్లో ఎవరు ఎందుకు లేరు అని మిమ్మల్ని అడిగి మీ సెల్లులో నా ఫోన్ నెంబర్ పట్టుకుని మీకు చెప్పకుండా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ పేరుతో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కనీసం 2 నెలలకోసారైనా వస్తాడు. సురభి, గౌరి వాడు పెట్టిన పేర్లే. ఈ ఇల్లు ప్రస్తుతం నడుస్తున్నది వాడి ఊపిరితోనే. మూర్తి నోటమాట రాలేదు, కానీ రక్తం ఉరకలేస్తోంది. గుండె గంగావతరణంలా తొందర నడకల వెనువెనకనే వేల్పుటేరులా పొంగుతున్నది. 10 ఏళ్ల తర్వాత ఇందిరా ఫార్మా కంపెనీ అధినేత హృదయ్ తండ్రి రామమూర్తి షష్ఠిపూర్తి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 80 ఏళ్ల ముదివగ్గు మూర్తి తల్లి సావిత్రమ్మ సోఫాలో కూర్చుని ఉంది. మూర్తి లేచి, నేను ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదు, కానీ 2 మాటలు చెబుతాను. మొదటిది, మీ ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను పెన్నిదిలా కాపాడుకోండి. మనం ఎలా బతకాలో, ఎలా బతికితే జీవిస్తామో చెప్పగలిగేది వాళ్ళే. రెండోది, కోరిక తీరడం కోసం భగవత్ ప్రార్థన చేయకండి, ఫలితం ఉండదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆ పరమేశ్వరుని ఆశ్రయించండి, ఫలితం చక్రవడ్డీలా పెరుగుతుంది. ఇక అందరూ లేచి తృప్తిగా భోజనం చేయండి అన్నాడు. సావిత్రమ్మ, హృదయ్ ఇద్దరు చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. ఈ కథ సమాప్తము. ఈ కథను రచించినది లక్ష్మీ గాయత్రి గారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.